అంతా యూత్ అంతా ఓవర్సీస్ నుంచి వచ్చిన యూత్ ఎగ్జైట్మెంట్గా కొత్తగా న్యూ ఏజ్ ఫిలిం అన్నారు. మీలోన కళ, ఆ యాంగ్జైటీ, ఆ ఉత్సాహం అన్నీ కనిపిస్తున్నాయి. అయితే నీ దారే నీ కథ అంటే ఇది బయోగ్రఫీ అనుకోవచ్చా? లేదు సార్, లైక్ బేసిక్గా డాక్టర్, ఇంజనీర్ అనే ఆ ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ చాలా బిజీగా ఉన్న టైంలో హౌ యూ టుక్ అప్ జర్నలిజం, అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ దాకా ఎలా వచ్చారు, ఆ దారి మీ కథ. సో ఇట్స్ లైక్ పీపుల్ లైక్ యూ, మీరు ఎలా అయితే ఆ ట్రెడిషనల్ దాన్ని కాదనుకుంటూ ఒక జర్నీ చేసి వచ్చి మీకంటూ ఒక మార్క్ క్లియర్ ఈరోజు చేసుకున్నారు. అందుకనే మీ ముందు మేము ఆన్సర్ చేస్తున్నాము. సో ఇలా రీచ్ అవ్వడానికి జరిగిన జర్నీదే నీ దారే నీ కథ. ఇప్పుడు బుడాపెస్ట్లో మ్యూజికల్ చూపించారు కదా, అంటే ఆరోహణ చాలా బాగుంది. ముందు 2, తర్వాత 3, తర్వాత 4 ఇలా మ్యూజిక్ సెన్స్, మ్యూజిక్ మీదే సినిమా కదా. ఈ మ్యూజిక్ మీద గతంలో ఏఆర్ రెహమాన్ గారు కూడా చాలా 199 స్టోరీస్ తీశారు. అంతకుముందు కూడా కొన్ని వచ్చినాయి. ఇందులో మీరేంటి కొత్తగా ఏం చెప్తున్నారు? ఆ మ్యూజిషియన్ అనేసరికి కొంచెం ప్రజలకి, ఆడియన్స్కి రీచ్ అవుతుందా లేదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. మీ ధైర్యం ఏంటి ఇందులో? అంటే మ్యూజిక్ అనేది జస్ట్ ఒక ఎలిమెంట్ మేము వాడింది. ఒక కథ అనేది ప్రతి ఒక్కరి కథ. ఇది ఒక లక్ష్యం కోసం వెళ్తున్నప్పుడు అడ్డంకులు వచ్చినప్పుడు ఆగుతామా వెళ్తామా అనేది, దాన్ని చెప్పడానికి మ్యూజిక్ అనేది మేము తీసుకున్నాం పాత్రగా. ఇప్పుడు మ్యూజిక్ తీసేసి మీరు కుకింగ్ అన్నా, మీ విషయంలో జర్నలిజం అన్నా ఏం పెట్టినా కూడా స్టోరీ స్టిల్ ద సేమ్. సో చూసిన వాళ్ళకి రిలేట్ అవుతారు అనేది మన నమ్మకం. ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ మ్యూజిక్ బట్ రాదర్ దట్ ఆ జర్నీ, ఆ స్టోరీ అనేది. అయితే ఇప్పుడు విదేశాల్లో సినిమాలు మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా స్మాల్, అంటే చిన్నగా ఉండి డిస్టర్బెన్స్ చేయకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉంటాయి. మీరు ఈ సినిమాకి అలాంటి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? లేదంటే లేదు మామూలు ఇండియన్ సినిమాల్లో ఉండే రణగుణ ధ్వనులు ఏమైనా ఉన్నాయా? అంటే అసలు మ్యూజిక్ మేము చూస్ చేసిన హోల్ పాయింటే అది. ఈ గోల అనేది కాకుండా అసలు మ్యూజిక్తో కూడా ఇమోషన్స్ని ఒక మనిషి ఎంత ఫీల్ అవ్వగలుగుతారు అనే సైడ్ నుంచి రాసిందనమాట. సో మ్యూజిక్ కూడా ఇప్పుడు మీరు ఇందాక విన్నారు, అవి యాక్చువల్లీ మీరు విన్నవన్నీ సినిమాలో నుంచి ట్రాక్స్ అనమాట. సో ఈవెన్ ఇఫ్ దేర్ కొంచెం అప్బీట్గా ఉన్న, దే గెట్ యూ టు ఫీల్ అ సర్టన్ ఎమోషన్. సో అలా తీసుకొని చేసింది అంతా. జస్ట్ మీకు ఎక్కడ నాయిస్ ఉండదు అండ్ ఇట్స్ ఆల్ మోర్ మ్యూజిక్ సౌండ్ అనమాట. The way you have presented yourself is very innovative, very new. First of all, nee kadare nee katha. Is it everybody's story or any individual story? ప్రతి ఒక్కళ్ళి కదా అది. అండ్ ఆ సినిమాలో నాట్ నెసెసర్లీ ఇప్పుడు మా లీడ్ని తీసుకుంటే తన కథే అందరూ రిలేట్ అవుతారని ఏం లేదు. ప్రతి ఒక్క పాత్రకి ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతారు. బికాజ్ ఆ సినిమాలో అందరు స్టోరీస్ అందరు లైఫ్లో. ఇందాక 4 హీరోలు అంటూ ఇంట్రడ్యూస్ చేశారు బయట లోపలికి వస్తున్నప్పుడు. ఆ 4 హీరోల సంయుక్తమైన కథ, లేకపోతే ఇట్ ఈస్ ఎవ్రీబడి ఎనీ ఇండివిజువల్స్ స్టోరీయా? ఇట్ గోస్ హౌ? లైక్ టుగెదర్ సార్, లైక్ ఫ్రెండ్స్ అందరం కలిసి మా జర్నీ. లైక్ ఇప్పుడు ఇండివిజువల్గా వీ కాంట్ గో ఫార్. ఈరోజు మేము హూ ఎవర్ ఇట్ ఈస్, లైక్ నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ దాకా ఫస్ట్ స్టెప్ కన్నా రాగలిగానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో అలా ఫ్రెండ్స్ ఎంత మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్పడానికి. అంటే డైరెక్టర్, యువర్ ద డైరెక్టర్ జొన్నలగడ్డ, యువర్ జేబీ జొన్నలగడ్డ. మీరు దానికి వెళ్ళేటట్టయితే దానికి సంబంధం లేదండి, నేను దాన్ని జాయింట్ వెంచర్ అంటాను. ఓకే ఓకే ఓకే. అంటే ఈ ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా ఫారిన్ నుంచి వచ్చి అక్కడ కొలాబరేషన్తో చేస్తున్న వాళ్ళకి ఐ సీ లాట్ ఆఫ్ ప్యాషన్ ఇన్ యూ ఆల్. చాలా ప్యాషనెట్గా కనిపించారు. అయితే బీన్ వాచింగ్ సో మెనీ ఎన్ఆర్ఐస్ కమింగ్ అండ్ మేకింగ్ ఫిలిమ్స్ హియర్ అండ్ దే ఆర్ గోయింగ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అండ్ విత్ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్. మీ అందరూ ఎలా కొలాబరేట్ అయ్యారు? హౌ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ టేక్ ఆఫ్ ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? అంటే ఐ థింక్ మేజర్ ఫ్యాక్టర్ ఇస్ లవ్ ఫర్ సినిమా అండి. నేను రాసినప్పుడు కూడా అసలు ఐ స్టార్టెడ్ విత్ దిస్ థాట్ ఆఫ్ ఈ స్టోరీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది, ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ దట్ ఎవ్రీ వన్ గోస్ త్రూ అనేది. సో దాన్ని పట్టుకొని రాసిన తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు పీపుల్, దీనికి కొలాబరేట్ అవ్వాలి అనేది, అది వాజ్ మై మేజర్ హుక్. అది చదివినప్పుడు దే వర్ లైక్ ఎస్, నేను దీనికి రిలేట్ అవుతున్నాను, ఐ కెన్ అండర్స్టాండ్ దిస్, సో ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అని. అలాగా 1 by 1 ఇంకా అందరూ
కేమ్ యాజ్ అ కలెక్టివ్ సిన్స్ అనమాట. యూ ఆర్ ఇన్ హాలీవుడ్లోనూ వాటితో రిలేషన్స్ ఉండబట్టి మిగతా అందరితో వరల్డ్ సినిమాతో కూడా కొంత టచ్ ఉండబట్టి యూ హ్యావ్ గాన్ ఫర్ ద హాలీవుడ్ టెక్నీషియన్సా, లేకపోతే ఈజ్ ఇట్ ద డిమాండ్ ఆఫ్ ద సబ్జెక్ట్, హౌ దే గాట్ ఇన్ టు ద బోర్డ్? అంటే ఇట్ వాజ్ అ మిక్స్. అంటే మేము జేవీ స్టార్ట్ చేసినప్పుడు అసలు వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్షన్ ఎజెండా వాజ్ ఎనీ స్కేల్ ఆఫ్ సినిమాలో మనము ఒక గ్లోబల్ కొలాబరేషన్ అనేది జరగాలి. బికాస్ ఈ కరెంట్ టైమ్స్లో టాలెంట్ అనేది ఇక్కడే కాదు, టాలెంట్ పూల్ అనేది ఎంటైర్ వరల్డ్ ఓపెన్ అయిపోయింది మనం కరెక్ట్గా చూసుకోగలితే అనేది. సో అది ప్రొడక్షన్ ఎజెండా, మొత్తం మిక్స్ చేద్దాము, ఆల్ ఓవర్ ద గ్లోబ్ నుంచి తెద్దాము అనేది. దాని తర్వాత వచ్చిన మెట్రిక్ వాజ్ దీనికి కరెక్ట్ పర్సన్ ఎవరు అని నాకు ఒక ఫీలింగ్తో వెళ్ళాను అనమాట. వంశీ, తేజేష్, హర్ష. రిమైనింగ్ can introduce yourself with the character, name and character. So Yeah, I am Preetham sir. I am playing the lead composer laga ee movie lo. Like I composed the orchestral music and everything. I am Arjun in the movie. good. నా పేరు విజయ్, సినిమాలో కూడా నా పేరు విజయ్. ఐ ప్లే ద వయలిన్. My name is నా పేరు అనంత్ and I am the conductor of the orchestra. I పట్టుకుని అలా చేస్తుంటారు చూడండి వాడినే. నా పేరు వేద్ అండి. ఐ ప్లే ద చెలో ఇన్ ద మూవీ అండ్ మై క్యారెక్టర్ నేమ్ ఇస్ సంజయ్. My character name is Rahul. Sorry. నా పేరు మురళి అండి. నేను ఐ కోరోట్ దిస్ విత్ వంశీ. Okay, good. Vamshi, I have a question to you. So you did the New York Film Institute. So after that మీరు ఒక స్టోరీ రాసుకున్నారు, ఆ స్టోరీని తెలుగులో తీద్దాం అనుకున్నారు. తీసాడు మీరు ఫస్ట్ టైము, ప్లస్ మోస్ట్ ఆఫ్ ద క్రూ ఇస్ న్యూ, ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. సో మీ అందరికీ ఒక అంటే ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కి సింక్ సౌండ్ గురించి బాగా చెప్తారు, సో బాగుంటుంది చేస్తాం. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మిస్టేక్స్ జరుగుతుంటాయి, ఎందుకంటే వీఆర్ అప్రోచింగ్ విత్ అన్ప్రొఫెషనల్, సెమీ ప్రొఫెషనల్స్ విత్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సింక్ సౌండ్ అనేది గుడ్, బట్ సింక్ సౌండ్ అందరూ చేయలేకపోతున్నారు. ప్రొఫెషనల్స్ కూడా, పెద్ద హై బడ్జెట్ ఫిల్మ్స్ కూడా, బికాస్ 100-200 పీపుల్స్ ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి చెప్తారా? Our experience was actually amazing. We also had like 100, there were days where we had 100 people set undindi maku. ఇందాక అన్నట్టు ఇట్ డిక్టేటెడ్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అనమాట. బికాజ్ ఆఖరికి కింద ఫుడ్ వాళ్ళు అంటులు తోమడం కూడా ఆపించాలి, బికాజ్ సింక్ అన్నప్పుడు అది మైక్ పికప్ చేస్తుంది. మాకు హైయెస్ట్ తిట్టింది కూడా ఫుడ్ సెక్షన్ నుంచి అక్క వచ్చి మీరు నన్ను పని చేసుకొని రా అని తిడుతుంది. ప్లీజ్ ప్లీజ్ అట్లా ఉంటుంది. సో అంటే ఇట్ వాజ్ అ కాన్షియస్ డెసిషన్ నేను సింక్ వెళ్దాము అనేది. ఎందుకు అంటే ఐ పర్సనలీ బిలీవ్ ఇప్పుడు సింక్లో ఉన్నప్పుడు దట్ ఎమోషన్ అనేది ఒక యాక్టర్ ఆ ఎన్వైర్న్మెంట్లో ఉండి వెన్ దేర్ సేయింగ్ ఇట్, డబ్లో ఎప్పటికీ రెప్లికేట్ చేయలేం దాన్ని. అండ్ ఆ ఒథెంటిసిటీ ఇస్ వాట్ మీరు మనం చూస్తున్నప్పుడు మనల్ని డ్రా చేసేది థియేటర్లో, ఆర్ థియేటర్ అనేది కాదు, మీరు ఎక్కడ సినిమా చూసినప్పుడు ఆ ఒథెంటిసిటీ అనేది ఉన్నప్పుడు ఈజీగా యుల్ బీ డ్రాన్ ఇన్ టు ద ఫిల్మ్. సో నేను ఫస్ట్ చెప్పింది అదే, లైక్ సింక్ అన్నట్టు అందరూ తలకాయ నొప్పి, మన వాళ్ళ దగ్గర ఆ డిసిప్లిన్ ఉండదు, సైలెన్స్ ఉండదు లేదు, కొంచెం ఆ కాస్త 10% ఎక్స్ట్రా కష్టపడితే పని అయిపోతుంది, ఇక్కడ ఆ డబ్బింగ్లో చేసేది ఇక్కడ చేద్దాము అనేది. దేర్ వర్ డెఫినెట్లీ డేస్ వేర్ కొన్ని మళ్ళీ వెళ్ళాల్సింది, ర్యాండమ్గా రోజు పీకాక్ వచ్చి అరుస్తుంది, ఏం చేస్తాము. సో వీ హ్యాడ్ టు ఫిగర్ అవుట్, లేదు ఇది అవ్వాల్సిందే. సో ఆ మెథడ్ ఏంటి, అది అరిసే మధ్యన గ్యాప్లో మీరు డైలాగ్ చెప్పండి, అరిసిన వెంటనే ఆపేయండి అన్నట్టు. దే వర్ ఫన్ వేస్ టు డూ ఇట్. సో లైక్ సెడ్ మీరు అన్నట్టు కొంచెం కష్టమే, కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ horrendous experience అసలు చేయకూడదు అని. we actually had a lot of fun doing it. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఈ సినిమాకి మీరు ప్రొడక్షన్లో ఎలా జాయిన్ అయ్యారు అండ్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫస్ట్ కాపీ ఆఫ్ ద ఫిల్మ్? ఓకే, I am very actively involved in the production. ఎలా వచ్చానంటే I married him అండి. Simple answer, but that's not the reason why I got involved. It's not simply because I'm Vamsi's wife. I have always been a very creative person. I have always loved creating in terms of anything, and I think the best thing you can create is films, to bring so many people together, to bring so much talent together. It's like a proper mental exercise. It doesn't look as fun as the BTS looks. And while coming to the production itself, I think overall we just had generally our outlook in life also is to take everything
a very light, fun, humorous way. Maaku nethinocchi ano padipoyina kuda we would always think of solutions. At JV, everybody chala salu we have come across certain problems right before we went to shoot or while we're shooting. Edunna kuda Vamsi always keeps saying, okay, problem idi, nak solutions kavali. And all of us would always like brainstorm, pitch ideas together. And that's how we take everything forward. Edana, it doesn't just have to be an issue. Edunna kuda, even our actors are very proactive ఆ విషయంలో. మనది సినిమా, సో ఎవ్రీ ఆస్పెక్ట్లో అన్ని వాట్ ఎవర్ వీ క్యాన్ కాంట్రిబ్యూట్ టు ఇట్ చేస్తూనే వచ్చాము. సార్ యాక్చువల్గా మీరు అందరు మిస్ అవుట్ అయ్యారు. ఇక్కడ సీరియస్గా ఒక అతను కూర్చొని ఉన్నాడు అప్పటి నుంచి. డైరెక్టర్కి స్టార్ మెటీరియల్ నేనే అండి ఇక్కడ. అది అని చెప్తే బాగోదని చెప్పట్లేదు, ఎందుకంటే యాక్టర్స్ హట్ అవుతారు కాబట్టి. నేను రైటర్ అండి, దీనికి కోరైట్ చేశాను వంశీతోటి. నాకు మజా వస్తుంది ఇది. అంటే సినిమా గురించి అందరం కలిసి ఒక హాల్లో కూర్చొని మాట్లాడుకుంటాం. చాలా హ్యాపీగా ఉంది. లైక్ ఐటీలో కూర్చొని మేనేజర్ కనపడకుండా ఇంకో ట్యాబ్లో ఫిలిం ప్రెస్ రిలీజెస్ చూసేవాళ్ళం మేము. అలాంటిది ఇక్కడ కూర్చోబెట్టి మీరు మమ్మల్ని క్వశ్చన్లు అడగడం, మేము ఇదంతా చాలా చాలా బాగుంది. సో ఎంజాయ్ చేస్తున్నాను నేను ప్రాపర్గా. సో యా, అండ్ రెండోది జేవీ ప్రొడక్షన్స్ ఈజ్ ఐ థింక్ ఈ పర్టికులర్ రీసెంట్ ప్రెస్ రిలీజెస్లో రైటర్ని కూర్చోబెట్టింది వీళ్ళే. యాజ్ మామూలుగా రైటర్స్ని కూర్చోబెట్టారు స్టేజ్ మీద, కానీ నిజంగా కూడా రైటర్కి గౌరవం ఇవ్వాలండి. అంటే ఫస్ట్ కథ పుట్టేది, మెటీరియల్ పుట్టేది, కంటెంట్ పుట్టేది రైటర్ దగ్గర నుంచి. రైటర్కి వాల్యూ ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చినందుకు నిజంగా కూడా అండి. అంటే జేవీ థింగ్స్ అండి, ది జేవీ డూయింగ్ జేవీ థింగ్స్ అంటాం మేము. సో దిస్ ఇస్ కాకబట్టు పడుతున్నావు కదా. అరే మాట్లాడిందే ఒక నిమిషం రా వంశీ గారు. ప్రీతం, ఇంకోటి నువ్వు ఇందాక ఆన్సర్ చెప్పే ఫోన్ వాడుతున్నాడు. అడిగాను సార్. వంశీ గారు, మీకు ఇండస్ట్రీలో సపోర్ట్ లేదన్నారు, ఎవరు తెలియదు అన్నారు కదా. అంటే ఫస్ట్ మీరు ఎవరినైనా రీచ్ అయ్యారు ఎవరి దగ్గర, కానీ మీ స్టోరీ తీసుకుని వెళ్ళారా, చెప్పారు, ఎవరన్నా నో అన్నారా, ఏంటి అసలు ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? I've always wanted to produce films. నా మాస్టర్స్ డిగ్రీ ఈజ్ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్. సో ఐ వాంట్ టు బికమ్ అ ప్రొడ్యూసర్ అనమాట. నేను సపోర్ట్ లేదు అనలేదు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ వీ డోంట్ హ్యావ్ అ బ్యాకింగ్. వీ డోంట్ నో సమ్వన్ హూ కెన్ జస్ట్ బీ లైక్ do this or do that or itla పెట్ట అనేది లేదు మాకు. This is something I wanted to always do and that's the reason. అంటే మంచి కథలతో వచ్చే డైరెక్టర్స్ని ప్రతి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు ఈ మధ్య. అండ్ మీరు సపోర్ట్ లేదన్నారు కదా, అంటే మీరు ఏం ప్రొడ్యూసర్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా ఏంటి? అంటే సపోర్ట్ అని కాదండి. వాట్ వీ మెంట్ ఇస్ బ్యాకింగ్ లేదు. అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ హూ కెన్ గైడ్ అస్ సేయింగ్ ఓకే దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ వెళ్ళండి అనేది. అండ్ యా, ఐ మేజర్లీ స్టిల్ వాంట్ టు బీ ఇన్ టు ఫిల్మ్ ప్రొడక్షన్ ఓన్లీ. డైరెక్షన్ అంటారా అంటే ఇట్స్ జస్ట్ కొన్ని వెరీ పర్సనల్ స్టోరీస్ అప్పుడప్పుడు నాకు స్ట్రైక్ అవుతాయి, విచ్ ఐ రైట్ అండ్ దెన్ సిట్ విత్ అన్ అదర్ రైటర్ అండ్ పాలిష్ ఇట్. ఓన్లీ అవి తప్పితే ఐ నెవర్ హ్యావ్ దట్ థింగ్ ఆఫ్ ఇది నేను డైరెక్ట్ చేయాలి అనేది లేదు. మెయిన్లీ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ప్రొడక్షన్. డైరెక్టింగ్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు ద ఫ్యూ స్టోరీస్ దట్ ఐ పర్సనలీ ఫీల్ లైక్ ఐ వాంట్ టు డూ దిస్. ఇప్పుడు ఏదైనా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫిల్మే కొంచెం ఇంపాక్ట్ ఉన్న ఫిల్మ్ తీస్తే ఆ ప్రొడక్షన్ హౌస్ గుర్తుంటుంది అని అంటారు. అలాంటి సినిమా ఇది అవుతుంది అంటారు? డెఫినెట్లీ. లైక్ ఇది ఉండేదే లైక్ ఐ సెడ్ రిలేటబుల్. ఇప్పుడు చూడంగానే మీరు కూడా చూసాక అరే దీంట్లో నా కథ కూడా ఉంది అని మీరైతే పక్కా ఫీల్ అవుతారు. సో దాట్ ఈస్ వాట్ వీఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు డూ. ఈ సినిమా చూసిన ఎవరికన్నా ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే ఈ ఈవెంట్ అయితే ఇప్పటివరకు చాలా యూనిక్గా చేశారు, కానీ సినిమా అసలు ఏ జోనర్లో ఉండబోతుంది? కామెడీ ఉంటుందా, ఓన్లీ మ్యూజిక్ గురించి ఉంటుందా, ఏంటి అసలు సినిమా ఎలా ఉంటుంది? అంటే చెప్పినట్టు మ్యూజిక్ అనేది స్పెసిఫిక్గా దాని టెక్నికాలిటీకి ఎప్పుడు వెళ్ళము. ఇట్ ఈస్ అ వెరీ వెరీ లైట్ హార్టెడ్ హ్యూమరస్ డ్రామా. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. యాక్చువల్గా మీరు కొత్త వాళ్ళని అంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమాలు చేసిన వాళ్ళు స్టార్స్ అయ్యారు, వాళ్ళు కూడా కొత్తగా ఫ్రెష్గా పరిచయం అయిన వాళ్ళే. అండ్ వాళ్ళు ఫ్రెష్ స్టోరీస్ని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాము. సో వాళ్ళని అప్రోచ్ అవ్వలేదా, లేకపోతే మీరు అవ్వద్దు అని అనుకున్నారా? కొత్త ఫేసెస్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకునే కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారా? అంటే దీనికి స్పెసిఫిక్గా ఇట్ వాజ్ మోర్ ఆఫ్ నాకు రైట్ పర్సన్ ఎవరు, నాకు కావాల్సినట్టు నేను ఎవరిని మోల్డ్ చేసుకోగలుగుతాను దీనికి అనేది వాజ్ ది అప్రోచ్. అండ్ లైక్ ఐ సెడ్ బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ ఈ స్కేల్లోనే చేద్దాము అని మేము అనుకున్నాము. సో దానికి బెస్ట్ అప్రోచ్ ఏంటి, బెస్ట్ పీపుల్ ఏంటి అనేది ఇవాల్యుయేట్ చేసుకుని వి వెంట్ బై దట్ మెజర్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. Okay, and thank you everyone for taking the time and actually being here.